రెండో ఎపిసోడ్. స్నానం చేస్తావా అమ్మాయి? నేను వేకుమనే స్నానం చేశానండి. అయినా మరోసారి స్నానం చేస్తే అర్ధోక్తిలో ఆగిపోయింది జానకమ్మ. పద, ఆ ఇంట్లో నడుస్తుంటే ఆమెకి ఆ ఇల్లు దేవేంద్ర భవనంలా కనిపిస్తోంది. ఇంటి నిండా అందంగా పరిచిన కార్పెట్, ఇంటికి వేసిన డిస్టెంపర్ రంగులు, వాకిళ్లకు కిటికీలకు అందంగా వేలాడదీసిన కర్టెన్స్ కదిలితే సంగీతంలా ధ్వనించే చిరుమువ్వలు, గోడలకి అక్కడక్కడ తగిలించిన చిత్రపటాలు ఆ ఇంటి సౌభాగ్యాన్ని, ఆ ఇంటి యజమాని అభిరుచిని వ్యక్తపరుస్తున్నాయి. బాత్రూమ్ ముందాగి లోపలికి వెళ్ళమ్మా అంది జానకమ్మ. స్ప్రింగ్ డోర్ని నెట్టింది సత్య. కర్టెన్ కదిలి మువ్వలు నినదించి మధురంగా మ్రోగాయి. లోపలికి అడుగుపెట్టిన సత్య అది బాత్రూమ్ అంటే నమ్మలేకపోయింది. మొజాయిక్ ఫ్లోరింగ్, పాదాలు మోపితే మాసిపోతుందా అన్నంత అందంగా శుభ్రంగా ఉంది. హ్యాండిల్స్ బార్పై ఇస్త్రీ టవల్స్ వేలాడుతున్నాయి. వేడి నీళ్లు, చన్నీళ్లు కలిసి వచ్చే కుళాయిలున్నాయి. లిరిల్, మైసూర్ శాండల్ సోపులు, షాంపూలు ఉన్నాయి. షవర్ తిప్పింది అప్రయత్నంగా. జల్లున పన్నీరులాగా కురిసింది నీరు. మళ్ళీ ట్యాప్ తిప్పేసరికి దార ఎక్కువై చప్పగా తడిసిపోయింది. తనని తాను మర్చిపోయి అరగంట సేపు స్నానం చేసింది సత్య. కారు గ్యారేజీలో పెట్టి స్నానం చేసి టిఫిన్ కోసం డైనింగ్ హాల్లోకి వచ్చిన సతీష్ జానకమ్మ వైపు ప్రశ్నార్థకంగా చూశాడు. ఇంకా స్నానం చేయలేదండి బాబుగారు. జానకమ్మ, బాబుగారు, ఆ అమ్మాయి మా మేనత్త కూతురు. ఒక అబద్ధం ఆడాడు. అలాగేనండి. అయితే ఆ అమ్మాయికి ఈ విషయం తెలీదు. మా అమ్మ వాళ్ళకి, మా అత్తయ్య వాళ్ళకి మొదటి నుంచి సరిపోక మా మధ్య రాకపోక లేవు. అనుకోకుండా ఈరోజు కలుసుకున్నాం. నేనెవరికో ఆమెకు నేను చెప్పలేదు. కారణం ఏమిటి అంటే ఆమెకి ఐశ్వర్యమన్నా ధనవంతులన్నా అసహ్యం. ఉన్నదాంట్లో తృప్తిగా క్లుప్తంగా బ్రతకడమే వాళ్ళకి తెలుసు. ఈ ఆడంబరాలు అవి వాళ్ళకి గెట్టవు. నేను ఇంటి యజమాని, కారు డ్రైవర్నని చెప్పాను. ఆమె నమ్మింది. నా వెంట వచ్చింది. రామయ్యతో కూడా చెప్పాను, రహీంతో కూడా చెప్పాను. మీరు ముగ్గురు జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆమె ఎదురుగా నన్ను సతీష్ అనే పిలవండి. బాబుగారు, కంగారు పడిపోయింది. కంగారు పడొద్దు. పేరుతో పిలవలేకపోతే బాబు అను, పర్వాలేదు. బదులు పలకలేదు. అమ్మాయి గారిని స్నానం ముగించమను అని అంతలోనే ఏదో గుర్తుకొచ్చి కంగారుగా, జానకమ్మ, ఆమె స్నానం చేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి వస్తే ఏముంది? ఎలా? ఆమెకి చీరలు రవికలు అన్నాడు. జానకమ్మ కూడా కంగారు పడిపోయింది. ఓ పని చెయ్యి. అంతలో తనలో తాను సర్దుకొని అన్నాడు, ఏంటి బాబు, నా పూల లుంగి ఫుల్ షర్టు ఇవ్వు. ఎలాగో టిఫిన్ ముగించేసి వెళితే తర్వాత ఆమె చీర రవిక ఆరేసుకుంటుంది. మధ్యాహ్నానికి ఫోన్ చేసి చీరలు రవికలు లంగాలు బ్రాలు తెప్పిస్తాను. అలాగే టైలర్కి కబురంపుతాను. అలాగే. అంతలోనే జానకమ్మ పిన్ని అని కేకేసింది సత్య. కేక వెంటే పరిగెత్తింది ఆమె. గది ముందు నుంచింది. ఏమ్మా అంది. నా చీర రవిక అన్నీ తడిసిపోయాయి. మార్చుకుందుకు ఏం లేదు. నీ చీర ఇస్తావా? కంగారు పడిపోయింది జానకమ్మ. నాకు ఉండేది రెండమ్మా. ఒకటి కట్టుకున్నా, మరొకటి తడిపేశాను. ఎలా? మరేం చేయను? గాబరాగా అంది సత్య. పోనీ ఏం చేయమంటావు? ఇలాగే బాత్రూంలో ఉండిపోమంటావా? సతీష్ బాబు లుంగి షర్టు వేసుకో. ఛ, పర్లేదమ్మా. ఈ రోజుల్లో అది ఫ్యాషన్ అయిపోయింది. తప్పేం లేదు. అంతేనంటావా? అయితే తీసుకురా ఒక్క క్షణం అని పరిగెత్తి పూల నీలి లుంగి, రోజ్ కలర్ ఫుల్ షర్టు, కడ్రాయరు బనీను తెచ్చి అందించింది. డ్రాయర్ వేసుకుని లుంగి బనీను తొడుక్కుని, లుంగి కట్టుకుని షర్టు వేసుకుని అద్దం ముందు నుంచొని సత్య. అమ్మాయి గారు. జానకమ్మ పిలుపుకి తిరిగి చూసిన సత్య కొద్దిగా సిగ్గుపడింది. తొలిసారి బయట వేసుకున్న కన్నెపడుచులాగా, తొలిసారిగా తల్లిదండ్రులు చూడకుండా మేసం కత్తిరించుకున్న యువకుళ్లాగా సిగ్గుపడింది. నవ్వింది జానకమ్మ. కళ్ళింత చేసుకొని చూసింది. జానకమ్మ మంద్ర స్వరంతో పిలిచింది. బాగున్నావమ్మా, చాలా బాగున్నావు. 16-18 ఏళ్ల యువకుళ్లాగా ఉన్నావు. అందుకే అంటారు
మగాడు ఆడవేషం వేసినా ఆడది మగవేషం వేసినా అందంగా ఉంటుందని. తొలిసారి సిగరెట్ దొంగతనంగా కాలుస్తూ మాస్టర్కి దొరికిపోయిన కొంటె కుర్రాళ్లాగా ముఖం దించుకుంది సత్య. టిఫిన్ తీసుకుందు గాని రామ్మ, బాబు మీకోసం కాచుకొని కూర్చునున్నారు అంది. ఆయన ఈ ఇంటి యజమాని వచ్చేసారా? బాబు అంటే సతీష్, కార్ డ్రైవర్. ఎందుకులే, నేను ఇక్కడే తీసుకుంటాను. దానికి అతను ఒప్పుకోడు. అయ్యగారికి తెలిస్తే అతనికి మాట వస్తుంది. ఏది ఏమైనా అతిథి మర్యాదల్లో లోటు రాకూడదు. తొలిసారిగా అత్తారింటికి తల్లి వెనకాల నడిచే నవవధువులాగా నడిచింది. లుంగీతో నడవడం అదోలా ఉంది. పైట లేకుండా లూజ్ షర్టు వేసుకోవడం ఎబ్బెట్టుగా ఫీల్ అయింది. కండువా తీసుకుని పైటలాగా వేసుకుందామా అని అనుకుంది. అంతలో డైనింగ్ హాల్లో ప్రవేశించారు. కళ్ళింత చేసుకొని చూశాడు సతీష్. అతనికి ఆమె అందం అబ్బురంగా కనిపించింది. రండి అన్నాడు గౌరవంగా. కుర్చీలో కూర్చుంది. ఏదో ఎబ్బెరికం, ఏదో సిగ్గు. తీసుకోండి. ప్లేట్ ముందుకు జరిపాడు. తల ఎత్తలేకపోయింది. సూటిగా చూసి మాట్లాడలేకపోతోంది. గొంతులో ఏదో తడబాటు. టిఫిన్ కానిస్తే మనం అలా తోటలో తిరుగుదాం. ఇప్పుడు ఇంకా 8:30 కూడా కాలేదు. 9 అయితే షాపులు తెరుస్తారు. మనం వెళ్ళొచ్చు. లేదా ఫోన్ చేస్తే తెస్తారు. ఏంటి, ఎందుకు? కంగారుగా అడిగింది. మీకు కట్టుకోవడానికి చీరలు, రవికలు మిగిలినవి. ఏం వద్దు, ఓ గంటలో నా చీర అవి ఆరతాయి. అవి చాలు గబగబా అనేసింది. మళ్ళీ రేపు ఈరోజులాగే. అదేం బాగుండదు. నువ్వేం అనొద్దు. మా అయ్యగారు చాలా మంచివారు. చూసావుగా, ఈ ఇల్లు, ఈ ఆస్తి, ఈ వైభవం. ఉండేది ఆయన ఒక్కడు. తినడానికి ఎవ్వరూ లేరు. ఏది ఏమైనా సరే వద్దులే. అదిగో, నువ్వు నా మాట వినాలి. నువ్వు అదంతా మర్చిపోయి హాయిగా గడిపాయి ఈ 4 రోజులు. తర్వాత నీ ఇష్టం. సత్య జవాబు ఇవ్వలేదు. ఫలహారం ముగించింది. ఈ ఇంటి వెనకే నారింజ తోట ఉంది. వెళ్దామా? చేయి కడుక్కొని లేచాడు అతను. ఏదో సైగ చేశాడు జానకమ్మ వైపు. ఆమె తలూపింది మౌనంగా. వంటిల్లు దాటి పెరటి గుమ్మం దాటారు. కాంపౌండ్లో రకరకాల పూల మొక్కలు, జాజులు, మల్లెలు, రోజాలు, కనకాంబరాలు, ఎన్నెన్నో. అవి చూడగానే పరవశించిపోయింది సత్య మనసు. ఎన్ని పూల చెట్లు! అప్రయత్నంగా అంది. నవ్వాడు సతీష్. మీ అయ్యగారు టేస్ట్ ఉన్నవాడే. ఏమనుకున్నావు? దర్పంగా చూశాడు. ఆ కాంపౌండ్ దాటగానే తోట. నారింజ తోట పూతతో ఉంది. మందంగా ఆ చెట్ల మీద నుంచి వచ్చే సుమధుర పరిమళాలు మల్లెల తావిని, సంపెంగి పరిమళాన్ని వెదజల్లుతున్నాయి. సువాసనల మీదుగా నడిచి ఆ తోట దాటారు. తర్వాత ఉన్నది మామిడి తోట. దాన్ని ఆనుకుని గున్న నిమ్మ తోట, జామ తోట, సపోటా తోట ఆ తర్వాత ఉన్నాయి. మొత్తం తోట అంతటికీ ఒకే కాంపౌండ్. ఆ కంచె చుట్టూ పైకి వచ్చాక పోయేట్టు ఎత్తుగా ఉన్న కొబ్బరి చెట్లు ఎంతో ఆనందాన్ని, అందాన్ని ఇస్తున్నాయి. తోట అంతా తిరిగారు. ఆ తోటకి నీరు సరఫరా చేసేందుకు 3 బావులున్నాయి. ప్రతి బావికి ఒక షెడ్డు నిర్మించి కరెంటు మోటార్ బిగించారు. ప్రతి బావికి చుట్టూ కొంత బయలు వదిలారు. ఆ బయల్లో అరటి నాటారు. బావి గట్టు వెంట ములగ చెట్లు పెంచారు. ఇవి రకరకాల కూరగాయల పాదులు, పొట్ల, వంగ, దొండ, ఆనప. ఓహో అనుకుంది సత్య. టౌన్లో ఉంటున్న పల్లెటూరు ఆసామిలాగా అన్నీ ఆర్డర్గా పెంచిన అతని శక్తిని మెచ్చుకుంది మనసారా. ఇక వెళ్దామా? తృప్తిగా ఆమె ముఖంలో కనిపిస్తున్న ఆనందాన్ని చూసి నవ్వుకుంటూ అడిగాడు సతీష్. తను మెల్లిగా నవ్వి అంది. తిరిగి హాల్లోకి వచ్చేసరికి 9 అయింది. అలా కూర్చో. సోఫాలో కూర్చుంది. అందులో దిగబడిపోతున్నా అన్నంత మెత్తగా ఉన్నాయి ఆ కుషన్. ఇదిగో. రింగ్ చేయబోతున్న వాడల్లా ఆగి ఏంటి అన్నట్టు చూశాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ. చూడు, మీ అయ్యగారి పేరేంటన్నా? కృష్ణ. కృష్ణ అందమైన పేరే. అభిరుచి కూడా అందంగా ఉంది. పెంచుకున్న తోటలు, కట్టుకున్న ఇల్లు కూడా చాలా అందంగా ఉన్నాయి. మరి మనిషి అందంగా ఉంటాడా? గలగలా నవ్వి అన్నాడు సతీష్. పర్లేదు, నీలోనూ టేస్ట్ ఉంది. ఏ? బొంగమూతితో అడిగింది.
ఇంత అందంగా ఇల్లుని తోటని ఉంచుకున్న మనిషి అందంగా ఉంటాడా అని అడగడం టేస్ట్ కాదా? మా అయ్యగారి శరీరమే కాదు, మనసు కూడా అందమైందే. అంతెందుకు, నన్ను చూడు, డ్రైవర్ని నన్ను అందమైన వాడినే అనుకున్నాడు. ఏ, నేను అందంగా లేనా? తన మాటకి నవ్వుతున్న సత్యం చూసి ప్రశ్నించాడు. నువ్వు అందంగా ఉన్నావో లేదో నీ ఎదురుగా ఉన్న అద్దాన్ని అడుగు. అద్దాలకేం అందమైన అబద్ధాలు చెప్తా ఎప్పుడు. మనసు అందంగా ఉన్నప్పుడు అందంగా కనిపిస్తాం, చిరాగ్గా ఉంటే ఏదో లోపం ఉన్నట్టుగా అనిపిస్తుంది మనకే. అయినా అందానికి గీటురాయి ఆడవాళ్ళ మాట. భలే వాడివే, నువ్వే అన్నావుగా అందమైన డ్రైవర్ని సెలెక్ట్ చేసుకున్నాడు మా అయ్యగారని. సతీష్, ఇంతకీ మీ అయ్యగారు ఫోటో ఒకటైనా కనిపించదే ఇక్కడ? ఆయనకి తన ఫోటో వేలాడ తీసుకోవడం ఇష్టం లేదు. ఉండు, నన్ను ఫోన్ చేయని అని రింగ్ చేశాడు. అవతల రింగ్ అయ్యాక రకరకాల ఫ్యాషన్ శారీస్ 1/2 డజన్ పంపమన్నాడు. వాటికి మ్యాచింగ్ లంగాలు, జాకెట్ పీసులు కూడా పంపమన్నాడు. అతను అలా ఆర్డర్ ఇస్తుంటే నెవ్వరు పోయి చూడసాగింది సత్య. ఫోన్ పెట్టేశాడు సతీష్. ఇటు తిరిగాడు. హలో, ఏంటి అలా అయిపోయావు? నా మాట అంటే ఏమనుకున్నావు? అయ్యగారి మాటే. ఆయన ఊళ్ళో ఉంటే ఆర్డర్స్ నా ద్వారా వెళ్తాయి. ఆయన అవుట్ ఆఫ్ స్టేషన్ అయితే ఆర్డర్స్ నేనే వేస్తాను. నేనేం చేసినా ఆయన అడ్డు పెట్టరు. మంచి మనిషే, బంగారు మనిషి. పర్వాలేదు. ఇంతకీ మీ అయ్యగారు ఏం చేస్తారు? ఏం చెయ్యరా? ఆశ్చర్యంగా అడిగింది. చేస్తారు. ఈ తోట చూడ్డానికి 4 మనుషులున్నారు. వాళ్ళకి కావాల్సిన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఇవ్వడానికి, ఆ లెక్క అది చూడ్డానికి ఒక క్లర్క్ ఉన్నాడు. ఐవేజులు ఇచ్చే రోజు తప్ప అతనేం చేస్తున్నది అడగరు. అలాగని గుడ్డిగా ఊరుకుంటారు అని అనుకోకు. అన్నీ క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు. ఒక రైస్ మిల్ ఉంది, దానికి ఒక మేనేజరు, 2 క్లర్క్స్ ఉన్నారు. టెక్నీషియన్స్ కాకుండా 2 ఆయిల్ మిల్స్ ఉన్నాయి. వాటి మేనేజ్మెంట్ వ్యక్తిది. అతనికి 4 అసిస్టెంట్లు, టెక్నీషియన్స్ కాక ఇదిగాక ఒక థియేటర్ ఉంది. ఇవి వ్యాపారాలు. ఇవన్నీ కాక ఒక రెసిడెన్షియల్ స్కూల్ నడుపుతున్నారు. అందరికీ ఉచిత భోజనం, వసతి సౌకర్యాలు ఉన్నాయి. టీచర్స్కి మంచి జీతాలు, ఫ్రీ క్వార్టర్సు. దాని యాజమాన్యం అంతా ఆ కులపతిదే. దానికి ఫండ్స్ మాత్రం దేశం నలుమూలల నుంచి డొనేషన్స్ రూపంగా వస్తుంటాయి. ఓ రోజు వెళ్దాంలే, ఆ విద్యాలయాన్ని చూసి తీరాలి. అతని వాగ్ధోరణి ఆపుతూ కాలింగ్ బెల్ మ్రోగింది. కమిన్ అన్నాడు టీవీగా. ఒక వ్యక్తి గుమాస్తాతో రకరకాల చీరలు, లంగాలు, జాకెట్లు పట్టుకొచ్చాడు. వాళ్ళని చూడగానే సతీష్ గంభీరంగా మారిపోయాడు. చూడండి, మీకు కావలసిన చీరలు 6, వాటికి మ్యాచింగ్ రవికలు, లంగాలు ఎన్నుకోండి అన్నాడు బయటకు కదులుతూ. ఆ వచ్చిన వాళ్ళ వైపు చూసి, సెలక్షన్ అయ్యాక బిల్లు వేయండి, చెక్ ఇస్తాను అన్నాడు. చిత్తం అన్నారు వాళ్ళు. ఆ తర్వాత మరేమీ అనేందుకు వీల్లేక 6 చీరల సెట్టు ఎన్నిక చేసింది. వాళ్ళు చకచకా బిల్లు వేశారు. మొత్తం చూసి గుండె గుబెహలుమంది. 2102. మై గాడ్ అనుకుంది. అంతలో వచ్చేశాడు సతీష్. బిల్ చూడండి అని. గుడ్, ఇదిగో చెక్ అని చకచకా చెక్ రాసి ఇచ్చేశాడు. వాళ్ళు నమస్కారం చేసి వెళ్ళారు. బాగున్నాయా? అతనే ముందు పలకరించాడు. దిగులుగా ముఖం పెట్టింది సత్య. అరేరే, ఏమిటిది, ఎంత ఖరీదు? మాట పూర్తి కాకముందే మాట త్రోటుపడింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. యూ సిల్లీ, ఏమిటిది? మరేం పర్లేదు, అన్ని చీరల సెట్టు అంతేనా అంటారు అయ్యగారు. వాళ్ళు అన్నీ నైలెక్సు, జెర్సీ, గజీ చీరలే తెచ్చారు. పట్టువి తేలేదు. అవైతే ఇంకా అయ్యేది అన్నాడు నవ్వుతూ. సతీష్, గుడ్, అలా పిలువు. 3 మార్చుకో, ఖుషీగా ఉండు. ఆమె ఏమీ అనలేకపోయింది. మీ ఫ్రెండ్ పేరేంటన్నా? నేనేం అనలేదు. పక్కపక్క నవ్వాడు. అరేరే, ఎంత కోపం! అవును, నీ ముఖంలో భావాలు ఎంత బాగా పలుకుతాయి. యు ఆర్ ఎ గుడ్ ఆర్టిస్ట్ అన్నాడు. ఇంకేం, మీ అయ్యగారికి ఇన్ని బిజినెస్లు ఉన్నాయి కదా, సినిమా రంగంలోకి దింపు. నన్ను హీరోయిన్ని చేసి పిక్చర్ తీద్దామను కోపంతో కసితో అంది. మరి హీరో? కొంటగా నవ్వుతూ అడిగాడు. పోనీ నువ్వే. నోరు జారి నాలిక ఖర్చుకుంది. విరగబడి నవ్వాడు.
పడి పడి నవ్వాడు. కొన్ని నిమిషాల తర్వాత నివ్వెరబోయి తననే చూస్తున్న ఆమెను చూసి తనకే తానే సంభాళించుకున్నాడు. సారీ. ఆ మాటకి ఏం పలకలేదు సత్య. సారీ అన్నానా? అయినా నా తప్పేముంది? నువ్వు అప్రయత్నంగా నోరు జారితే నాకు నవ్వు వచ్చింది. సహజమైన సన్నివేశంలో నవ్వకపోతే మనిషి మనిషే కాడు తెలుసా? దానికి పలకలేదు సత్య. సత్య ఉలిక్కి పడింది ఆ పిలుపుకి. నేను రైస్ మిల్ అవి చూసి రావాలి. నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను భోజనాలకల్లా వచ్చేస్తాను. పొద్దు పోవాలంటే పుస్తకాలు చూడు. అదిగో అదే లైబ్రరీ రూమ్. అందులో పుస్తకాలు, మ్యాగజైన్స్ ఉంటాయి. తల ఊపింది సత్య. కదిలి వెళ్ళాడు సతీష్. సాయంకాలానికి తిరిగి వచ్చేశారు. పాలు పెరుగు అమ్ముకోవడానికి వెళ్ళిన వాళ్ళు. పొలం నుండి తిరిగొచ్చి పాలు తీసి సంధ్యాదీపం వెలిగించి పంచలోకి వచ్చింది. అటువైపుగా వెళ్తున్న లక్ష్మమ్మ, ఏమ్మో శివకామమ్మ, నీ మనవరాలు మాతో పాటే టౌన్కు వస్తానని ఎగేసిందే, నిద్ర లేవలేకపోయిందా, ప్రయాణం మానుకుందా అంటూ పలకరించింది. మీ వెంట బయలుదేరేందుకు కాస్త ఆలస్యమైంది. అయినా ఆ వెంటనే పరుగు పరుగున వచ్చిందే. కలుసుకోలేదా? ఎవరినీ కలుసుకోలేదా? మేమందరం కలిసే వెళ్ళాం, మాతో రాలేదు. ఆశ్చర్యపోయింది. వెంటనే భయపడిపోయింది. ఒకవేళ మిమ్మల్ని కలుసుకోలేకపోయిందేమోలే, ఒక్కతే ఎలా వెళ్ళిందో ఏమో ఆందోళనగా అంది. ఆమె సమాధానం ఇవ్వకుండా వెళ్ళిపోయింది. ఏం పిల్లలో ఏమో, చెప్తే వినరు. వాళ్ళకి తెలీదు. వాళ్ళ పట్టుదలలే వాళ్ళవి, వాళ్ళ ఆలోచనలే వాళ్ళది. పెద్దవాళ్ళ మాట అంటే లక్ష్యమే లేదు. ఏం చేరిందో ఏమో. రోజు రోజుకి నాగరికత బలిసి టౌన్లన్నీ అడవుల్లా తయారవుతున్నాయి. మొహం చూసి కనుక్కోలేని తోడేళ్ళు, మృగాలు, పులులు యథేచ్ఛగా తిరుగుతున్నాయి. భగవాన్, నా పిల్లను కాపాడు, సురక్షితంగా తిరిగి వచ్చేటట్టు చూడు ఆందోళనగా భగవంతుణ్ణి ప్రార్థించింది. ఆ పూట ఏమీ తినలేదు, సరిగ్గా నిద్రపోలేదు. మరురోజు మామూలుగా తెల్లారగానే అలవాటు కొద్దీ అమ్మమ్మ అంటూ పిలిచింది సత్య. ఒక్క క్షణం సమాధానానికి వేచి చూసి చుట్టూ చూసి నాలిక ఖర్చుకుంది. తను ఎక్కడుందో చూసుకొని సిగ్గుపడిపోయింది. సరిగ్గా నిన్న ఇదే సమయంలో తను ఎక్కడుంది? ఆ విషయం గుర్తుకు రాగానే ఆమె మనసు వికలమైంది. ఆ మనిషి చచ్చిపోయాడేమో, ఎవరన్నా చూసి పోలీసులకి రిపోర్ట్ ఇచ్చారేమో, తనపై హత్యా నేరం ఉంది. తను ఎక్కడికి పారిపోయినా తన వెంటే నేరం పరిగెత్తుకొస్తుంది. తనకి శిక్ష తప్పదు. భగవాన్, తలపట్టు కూర్చుంది మంచం మధ్యలో. అమ్మాయి గారు. సత్య లేచి మంచంలో దిగులుగా కూర్చోవడం చూసి పిలిచింది జానకమ్మ. తలెత్తి చూసింది సత్య. ఆమె కన్నీరు చూసి బెంబేలు పడిపోయింది జానకమ్మ. ఏమ్మా, ఏమైంది? ఎందుకు అలా ఉన్నావు? మీ వాళ్ళు ఎవరైనా గుర్తొచ్చారా? ఒక్కరోజుకి అలా అయిపోయాయంటమ్మా. ఆమె ఆప్యాయంగా అడిగేసరికి సత్య కదిలిపోయింది. జానకమ్మ, నేను అంతలో అటుగా సతీష్ రావడంతో జానకమ్మ తప్పుకుంది. నేరుగా గదిలోకి వచ్చి కుర్చీ లాక్కొని దగ్గరగా కూర్చుని, ఏంటి మహారాణిలాగా మంచం మధ్యలో కూర్చున్నావు? మొహం కడుక్కుని కాఫీ గట్రా తాగవా అన్నాడు నవ్వుతూ. సూటిగా అతని ముఖంలోకి చూసింది. ఆమె ముఖం చూసి, సారీ, ఏమైంది, ఎందుకెలా ఉన్నావు అని అడిగాడు ఆప్యాయంగా. నేను హంతకిని, నన్ను ఎవ్వరూ రక్షించలేరు. చేతుల్లో ముఖం దాచుకొని వెక్కి వెక్కి ఏడవసాగింది సత్య. అలాగే చూస్తూ ఉండిపోయాడు. 5 నిమిషాలు గడిచాయి. ఆ ఉధృతం తగ్గాక, చూడు సత్య, నువ్వెక్కడున్నావో నీకు తెలియదు. ఇది రాజభవనం కంటే భద్రమైన స్థలం. ఇక్కడికి ఎవ్వరూ రాలేరు. పోలీసులకి నీ ఆచూకీ తెలియదు. ఎవరినో చంపారు. కేసు పెండింగ్లో పెడతారు. ఎంక్వైరీలో ఏమీ తేలదు. కొన్నాళ్ళకి కేసు మూసేస్తారు, అంతే. మరేం భయపడకు అని అనునయంగా అన్నాడు. కానీ నేను మాత్రం ఫ్రీగా ఎలా ఉండగలను? నా ఆత్మరక్షణ కోసమే కదా. కానీ ఒక మనిషి ప్రాణాలు తీశాను. అది పోలీసులు కనుక్కోలేకపోవచ్చు, కోర్టులు శిక్షించలేకపోవచ్చు. కానీ నా మనసే నాకు పెద్ద శిక్ష. అది క్షణక్షణము చేసే చిత్రహింస ఎలా భరించడం? అనునయంగా నవ్వాడు సతీష్.
సత్య, ప్రతి క్షణము మనిషి తను జీవించడానికే ఎన్నో హత్యలు చేస్తాడు. సేద్యం చేసేవాళ్ళ కృషికుడు ఎన్నో జీవరాశులను చంపేస్తాడు. తనకి తెలియకుండానే ప్రచన క్రియలో కూడా ఆ తంతు ఉండనే ఉంది. ఆఖరుకు మనం పీల్చే గాల్లో కూడా కొన్ని వేల సూక్ష్మ క్రిములు చనిపోతాయి. అందుకే జైనులు ముక్కుపైన గుడ్డ వేసుకొని గాలి పీలుస్తూ ఉంటారట. కాబట్టి అనుక్షణం ఏదో రకంగా హింస జరుగుతూనే ఉంటుంది. సత్య సమాధానం ఇవ్వలేదు. సత్య, మీరెన్నైనా చెప్పండి, నా మనసు కుదట పడడమే లేదు నిట్టూర్చాడు సతీష్. ఈ తరహా మనుషులింతే. వీళ్ళకి తెలీదు, ఒకరు చెప్తే వినరు. తమ ధోరణే తమది. ఎంత చెప్పినా ఇంతే. చిన్న చేపను అతి సునాయాసంగా పెద్ద చేప మింగేసి తన ఆకలి తీర్చుకునే ఈ రోజుల్లో ఇవన్నీ అప్రస్తుతం. కాలం గడిచే కొద్దీ మానసికంగా మారాలే తప్ప వీళ్ళు ఇప్పట్లో బాగుపడరు అని అనుకున్నాడు. అదే సమయంలో కాలింగ్ బెల్ బజర్ మ్రోగింది. ఎస్, కమిన్ అన్నాడు కుర్చీలో సర్దుకొని కూర్చుంటూ. సత్యగూడ కళ్ళు తుడుచుకొని పక్కనే ఉన్న పేపర్ చూస్తున్నట్టు ముఖానికి అడ్డం పెట్టుకుంది. రామయ్య వచ్చాడు. అతని వెంట మరొక వ్యక్తి వచ్చాడు. ఏమిటి అన్నట్టుగా చూశాడు సతీష్. ఆ వచ్చిన వ్యక్తిని వదిలేసి రామయ్య వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి తన చేతుల్లో ఉన్న కవర్లు బొత్తిలోంచి ఒక కవర్ తీసిచ్చాడు. అది ఒక ఆహ్వాన పత్రిక. అది నగరంలో వ్యాపార రంగంలో సుప్రసిద్ధుడైన రంగనాయకులు గారి కుమారుని వివాహ ఆహ్వాన పత్రిక. ఆ రాత్రి రిసెప్షన్, డిన్నర్. ఆ తర్వాత సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, అతని చెల్లెలు శైలజ సినీ సంగీత కచేరీ. తప్పకుండా రావాలని చెప్పమన్నారు అయ్యగారు. వినయంగా అన్నాడు ఆ వ్యక్తి. అంతలో ఫోన్ మోగింది. ఒక్క క్షణం ఆగమన్నట్టు చూసి ఫోన్ ఎత్తాడు సతీష్. హలో హలో మృదువుగా పలికాడు సతీష్. హలో సతీష్, నేను రంగనాయకుల్ని. నమస్కారం. ఇన్విటేషన్ వచ్చిందా? ఇక్కడే ఉన్నాడు అతను. చూడు, నేను స్వయంగా రాలేకపోయాను. ఒంటరిగాడిని, అన్నీ చూసుకోవాలి. మనుషుల్ని నమ్మి వదిలేస్తే ఎక్కడ ఏమవుతుందో, ఎక్కడ ఏ లోపం జరుగుతుందో, ఏం జరిగినా నేనే కదా బాధపడవలసింది. అందుకే అన్నీ స్వయంగా చూసుకుంటున్నాను. అందుకే నీలాంటి ముఖ్యమైన వాళ్ళకి ఫోన్ కొడుతూ కూర్చున్నాను. నేను రాలేదని రాకపోయావో తప్పకుండా రావాలే. థ్యాంక్స్, తప్పకుండా వస్తాను. మీరెంతగా చెప్పాలా? కిషోర్ పెళ్ళికి నన్ను ఎంతగా పిలవాల్సిన అవసరం ఏమీ లేదు. పెళ్ళి శంషాబాదులో కాకపోతే పెళ్ళికే వచ్చేవాడిని. తప్పకుండా వస్తానే. 6:00 వచ్చేయాలే. కొంచెం ముందుగానే వస్తాను. వాళ్ళు వచ్చారు కదా. కచేరీ 6:00కే ప్రారంభం అవుతుంది. వాళ్ళు మధ్యాహ్నమే కారులో వచ్చారు. అతని పార్టీ ఇప్పుడే వచ్చింది. అలాగే, తప్పకుండా 5:00 వచ్చేస్తానే. థ్యాంక్స్. అవతల వ్యక్తి ఫోన్ పెట్టేసిన చప్పుడు కాగానే తను క్రెడిల్ చేశాడు. ఇన్విటేషన్ తెచ్చిన వ్యక్తి సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక్క క్షణం నిశ్శబ్దం రాజ్యం చేసింది ఆ గదిలో. సత్య, పేపర్ దించేస్తూ పలికింది. ముఖంలో దుఃఖ ఛాయలు లేవు, కానీ వాన వెలిసిన తర్వాత ఆకాశం ఉండేట్టుగా ఉంది ఆమె ముఖం. నేను ద్రాక్ష తోట వైపు వెళ్తున్నాను. నువ్వు నాతో అలా తిరిగి వస్తే కొంచెం రిలాక్స్ అవుతావు. సమాధానం చెప్పకుండా లేచింది. కొంచెంసేపు ఆగు, మొహం కడుక్కొని వస్తాను అంటూ బాత్రూమ్ వైపు కదులుతూ. సతీష్ అదే గదిలో ఉండిపోయాడు. ఏదో ఆలోచిస్తూ తర్వాత పేపర్ అందుకొని జాగ్రత్తగా తిరగేశాడు. ఎక్కడైనా ఆ సంఘటన తాలూకు వార్త ప్రచురితమవుతుందేమోనని. ఎక్కడా కనిపించలేదు. మళ్ళీ చూశాడు, లేదు. దాంతో తృప్తిగా నిట్టూర్చాడు. అంతలో మొహం కడుక్కొని వచ్చింది సత్య. అద్దం ముందు నుంచని ముఖానికి పౌడర్ రుద్దుకొని బొట్టు కాటుగా పెట్టుకుంది. ట్రిమ్ముగా తయారైంది సత్య. ఆరాధనాపూర్వకంగా చూసి, ఒక మాట చెప్పనా అని అడిగాడు సత్య. అతనికి ఆమెను చూసే కొద్దీ పలకరించాలని, గాసిప్గా మాట్లాడాలని, ఆమె మనసుని ఆకట్టుకోవాలనే కోరిక బలమవుతోంది. అంతదాకా అంతటి భవనంలో ఒంటరిగా పెరిగి ఆదరణకి, ఆప్యాయతకి, మనసారా పిలిచే పిలుపుకి నోచుకొని అతనికి సత్య రాక ఏరువాకలాగా అయింది. ఉదయం లేచింది మొదలు
పడుకునేదాకా అజమాయిషీతో తన కింద వ్యక్తులపై అథారిటీలాగా కాకుండా సూపర్విజన్ లాగా ప్రవర్తించడంలో అతనికి గాంభీర్యమే అలవాటైంది. కథ వచ్చే ఎపిసోడ్లో కొనసాగుతుంది. ఈ ఎపిసోడ్కి తప్పకుండా ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.